Hello, praise the Lord. How are you all? By the grace of God, everybody is healthy and doing good in your life. సో ఈరోజు సండే. సో దేవుణ్ణి మళ్ళీ మనము ధ్యానించుకుంటకు దేవుడు ఒక గొప్ప అవకాశంను మనకు అనుగ్రహించిండు. సో ప్రతి దినము మనం లేచిన వెంటనే అయ్యా నాకు ఇచ్చిన యొక్క శ్వాసను బట్టి నీకు వందనాలు అని మనము లేవగానే దేవా నాకు ఈరోజు చూడడానికి, ఈరోజు చూడక ఎంతోమంది చనిపోతున్నారు, బట్ స్టిల్ యూ హ్యావ్ గివెన్ మీ ద బ్రెత్ టు గ్లోరిఫై యువర్ నేమ్ అని మనము లేవగానే ప్రతి ఒక్కరము చెప్పినప్పుడు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఆయన చేసిన మేళ్ళను బట్టి మనం ప్రతి దినము మనని మనం పరీక్షించుకొని, మరి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను దేవుని యొక్క వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్, టు బీ లైక్ క్రైస్ట్. వీ హ్యావ్ టు రిన్యూ అవర్ మైండ్ ఇన్ ద వేస్ ఆఫ్ జీసస్. సో అప్పుడు మనము యేసుక్రీస్తుని మనము ధరించుకొని మనం ఒక వెలుగు వలె ఈ లోకానికి ఉంటామని నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. సో టుడే ఆల్సో వి విల్ స్టడీ మోర్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ విల్ టీచ్ us. సో let's do a small prayer and start our meditating the word of God and hearing from God. Okay. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన దేవాని పాదములకు వందనాలయ్యా. అయ్యా మరి యొక్క సాయంకాలం నా తండ్రి తిరిగి నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటుకయ్యా మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. మీరే మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి తండ్రి. నా నోటిని నీ బూరగా ఆడుకునమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి తండ్రి నీ వాక్యంను ధ్యానించుండగా అనేక గొప్ప సంగతులు మాకు తెలియజేసి మా యొక్క జీవితంలో మా బ్రతుకులకు ఒక మంచి మరి తండ్రి మార్గంను మరి యేసుక్రీస్తు బాటలో మేము నడిచి మరి ప్రభా మరి తండ్రి నువ్వు చూపిన మరి తండ్రి నిత్య జీవంలో మేము అందరము పాలిభాగస్తులవుటకు నీ కృపను చూపమని కొద్ది మొరలి పాసని చేర్చుకొని సమస్త మహిమగంతలు మీకే చెల్లిస్తూ నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. సో టుడే ఆల్సో వీఆర్ గోయింగ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో మనము లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. మనము అనుకుంటాము ఏదో అంటే ద ట్రూ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. దేవుడు ఏం చెప్పాడు, సత్యమును తెలుసుకున్నప్పుడు అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో దేవుడు అందరికీ తెలుసు మరి గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. వై ఐఎమ్ టెలింగ్ ఈజ్ to save your soul, you are only responsible, not other people, not your family, not your parents, not your brothers, not your husband, not your wife, or not your colleagues. Nobody in the world is responsible to save your soul. Yourself you have to save your soul. This is very important and this is the truth. ఓకే, మనం ఈ లోకంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ సీ వీ విల్ అబ్జర్వ్ మోస్ట్ వాట్ వీ సీ. సో ఈ లోకంలో మనమంతా పనులు ఏమంటారు పార్టీస్ అని, ఫంక్షన్స్ అని, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని అన్నీ మనము చేస్తున్నాము. కానీ అతి ముఖ్యమైనది అవన్నీ కూడా దేవుడు చేయమని చెప్పాడు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ టు సేవ్ హిస్ ఆర్ హర్ సోల్. That is only you can do when you know God. So when you personally know God, it is not like by hearing the preachings or hearing the word of God you can learn something, but you cannot be knowing yourself what is God అనేది. So first we will grow in church. కొంచెం తెలుసుకుంటాం దేవుంది. తర్వాత మనము దేవునిలో ఇప్పుడు మనము మన జీవితంలో ఎలా ఎదుగుతున్నామో, మనం చదువుకుంటున్నాము, మనము జాబ్స్ చేస్తున్నాము, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము, తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం. సో వీఆర్ గ్రోయింగ్ ఇన్ ఫిజికల్ వరల్డ్. మనం ఒకలాగానే ఉండం కదా, మన అండర్స్టాండింగ్ అనేది మనకు పెరుగుతుంది. ఇన్ ద సేమ్ వే మనం చిన్నప్పుడు చర్చికి వెళ్ళింది ఒక పాలు తాగిన దాంతో సమానం. అలాగే మనము దేవుణ్ణి ఎప్పుడైతే పర్సనల్గా వెన్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్, ఒక డిగ్రీ చేసినాక ఏదైనా నువ్వు పట్టుదలగా దేవా నువ్వు నన్ను కనపరచు అని నువ్వు ఎప్పుడైతే దేవుని పర్సనల్గా ఒక రిలేషన్ కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీకు
చాలా విషయాలు యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ టు సేవ్ యువర్ సోల్. సో దేవుడు, నేను నిన్న ఒక వాక్యం చదివినప్పుడు ఒక ధనవంతుడు, ఐ విల్ జస్ట్ రీడ్ క్విక్లీ, జస్ట్ గివ్ మీ 1 minute. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. ఒక జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కల్మి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. సో పిత్రార్జితంలో మాకు పాలు పంచిపెట్టవాలని మాకు చెప్పమని దేవుని అడిగినప్పుడు, మీ మీద తీర్పరిగా కానీ పంచిపెట్టువానిగా కానీ ఎవరు నన్ను నియమించారు అని దేవుడు అడిగి వాళ్ళకేం చెప్తాడంటే, ఏ విధమైన లోభంనకు అంటే అత్యాశ, ఏదైనా కానీ అన్నీ నాకే కావాలి, ఎప్పుడు ద మైండ్ ఆల్వేస్ ఇన్ దిస్ వరల్డ్ థింగ్స్, ధనము, గ్లామరు, బ్యూటీ, so many things people will attract and people will be addicting, right? So you should not addict anything, but in your heart, in your life, God is your first priority. So everything will be balanced. Why God is first priority means, when you give the first place to God, you will understand the truth. Otherwise you don't understand. If you keep your parents as first place, I want to love my parents, I want to serve them good, that is well and good. God only said the commandment that you need to honor your parents, that is good, but the creator is more greater than your parents, correct? అంతే కదా, దేవుడే అందరికన్నా గొప్ప. ఎందుకనంటే ఆయననే తల్లిదండ్రులను చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఆయనకు ఇచ్చే ప్లేస్లో యు ఆర్ కీపింగ్ యువర్ పేరెంట్స్, యు ఆర్ కీపింగ్ యువర్ వైఫ్, యు ఆర్ కీపింగ్ యువర్ హస్బెండ్, యు ఆర్ కీపింగ్ యువర్ ఫ్రెండ్స్. అట్లా మొదటి స్థానంలో ఇచ్చినప్పుడు యు ఆల్వేస్ థింక్ ఆఫ్ హూ ఎవర్ యూ గివ్ ద ఫస్ట్ ప్లేస్, యూ విల్ మోస్ట్లీ థింక్ ఆఫ్ దెమ్. సో వెన్ యూ గివ్ ద ఫస్ట్ ప్లేస్ to God, you will understand His ways and it will help to save your soul, as well as you will help. God will stand always. When you know the truth, God will always stand you to tell that truth to others. That is gospel, that is good news. Good news దేవుడు ఏం చెప్పాడు, go and make everybody is my disciple. Jesus చెప్పాడు, డిసైపుల్ చేయండి, నా శిష్యులుగా చేయండి అంటే ఆయనలాగా పోలి నడుచుకోవడం, ఆయనను పోలి జీవించడం, అది శిష్యరికం. ఓకే, ఇప్పుడు డిసైపుల్స్ ఏం చేశారు, యేసుప్రభు చేసినవి అన్నీ కూడా చేశారు. యేసుప్రభు యొక్క బాటలో నడిచారు పౌలు గారు, పేతురు గారు, ఇంకా చాలామంది డిసైపుల్స్. సో దేవుడు ఏం చెప్పాడు, ప్రతి ఒక్కరిని నా శిష్యులుగా చేయండి. సో ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ టు బి లైక్ క్రైస్ట్. సో యూ హ్యావ్ టు డౌన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు హంబుల్ బిఫోర్ గాడ్. Every day you need to seek the presence of God. Every day you need to have the fellowship with God. Every day you need to have the relationship with God. Otherwise you cannot save soul. So I'll read further. ఇక్కడ చెప్పాడు, నేను కాదు, ఏ లోభంనకు కూడా మీరు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవంనకు మూలం కాదనేను. నీ ఆస్తి పెరుగుట వలన నువ్వు జీవంను పొందవు, నువ్వు మరణంను తప్పించుకోలేవు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, గాడ్ ఈస్ సేయింగ్. అండ్ మరియు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు దేవుడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చు కొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. సో ఒక ధనవంతుడు ఏమనుకున్నాడు, ఆ పంట సమకూర్చుకుంటకు స్థలం చాలకపోతే ఒక కొట్లు నిర్మించుకొని కట్టించుకొని అందులో అంతా నేను దాచిపెట్టుకొని నా ప్రాణంతో చెప్తాను, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు ఐ హ్యావ్ సేవ్డ్
విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుమని చెప్పుకుంటున్నాడు ఒక ధనవంతుడు. దేవుడు అంటున్నాడు, ఓ వెరివాడా, ఇప్పుడు ఈ రాత్రి నేను నీ ప్రాణంను అడిగితే అవన్నీ ఏమగునని దేవుడు అడుగుతున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. అంటే యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్, దట్ ఈస్ ప్రాక్టికల్, రైట్? వీఆర్ సీయింగ్, ఇట్ ఈస్ నాట్ స్టోరీ కదా. సో దేవుడు అడుగుచున్నాడు, టుడే ఐ లాస్క్ యువర్ సోల్. అప్పుడేమవుతుంది? సో ఇది మనకు మరణం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది ఎవ్వరికీ తెలియదు. సమ్ పీపుల్ విల్ suddenly die, some people will smoothly die in their old age, like that. the మరణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఎప్పుడు దేవుడిని కలిగి ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్స్. అందరికీ, మనుషులందరూ కూడా ఎక్కువగా ఆలోచించవలసినది దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈ లోకంలో దేవుడున్నా లేకున్నా కష్టాలు అనేవి వస్తున్నాయి. దేవుని నమ్మిన వాళ్ళకు ఉన్నాయి, లేని వాళ్ళకు. ఎందుకంటే సుఖ దుఃఖాలు అనేవి కలిసి ఉన్నాయి. బికాస్ వీ హ్యావ్ ఎయిట్ దట్ ఈవిల్ అండ్ గుడ్ ఫ్రూట్. సో వెన్ యూ డూ ఈవిల్, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ సఫరింగ్స్, రైట్? ఫర్ అదర్ పీపుల్, ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు బాగా ఈవిల్ చేస్తే మేబీ సమ్టైమ్ యూ విల్ బీ హ్యాపీ, బట్ లేటర్ యూ విల్ బీ పుట్ ఇట్ ఇన్ జైల్, పుట్ ఇట్ ఇన్ సమ్వేర్ ఎల్స్, యూ విల్ సఫర్. సో ఈ ఈవిల్ అండ్ గుడ్ అనేది ప్రపంచంలో ఉంది కాబట్టి ఎవ్రీబడి విల్ గో త్రూ ద సఫరింగ్స్, బట్ దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద లవింగ్ ఆఫ్ జీసస్. సో దేవుని ప్రేమించటంలో అది ఎప్పుడు కూడా అడ్డు రాకూడదు. అందుకే దేవుణ్ణి ఎలా ప్రేమించాలనేది చాలా భక్తులు మనకు ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. దానియేలు 3 times యూజ్ టు ప్రే. సో అది కొంతమందికి అక్కడ నచ్చలేదు. నేనేంది వాళ్ళ దేవునికి మొక్కుతున్నాడు, రాజుకి కదా మొక్కాలని, ఆయనను చంపేయాలని ఒక ప్లాన్ చేసి రాజు దగ్గరికి వెళ్ళి నిన్నే అందరు మొక్కాలి అని ఒక శాసనం రాపిస్తే దానియేలు నేను మొక్కను అంటాడు. మీరేమన్నా చేసుకోండి, ఐ సర్వ్ మై లార్డ్ అని చెప్తాడు. మరి ఆయన భయపడ్డాడు. అప్పుడు ఆ యొక్క శాసనం వచ్చడే మారిపోయి మళ్ళీ వెంటనే నువ్వే రాజా, నిన్నేస్తుంది. సో ద లవ్, హౌ యూ నీడ్ టు లవ్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ హిస్టరీ. అబ్రహాం ఎలా ప్రేమించాడు, యోబు ఎలా ప్రేమించాడు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఒక్కరోజే కోల్పోయిండు, బట్ హీ నెవర్ లెఫ్ట్ ద సర్వింగ్ గాడ్. సో అవన్నీ నాకు అవసరం లేదు. నేను ఎలా తల్లి గర్భం నుండి వచ్చానో నేను అలానే వెళ్తున్నా అంటే అది ట్రూ, దట్ ఈస్ ప్రాక్టికల్. దట్స్ వై ఈజ్ నాట్ లీవింగ్ గాడ్. లార్డ్, ఐ హ్యావ్ టు కమ్ టు యూ. అందుకనే ఆయన సత్యం తెలుసుకున్నాడు. ఈజ్ నాట్ డిజైరింగ్ దిస్ వరల్డ్ థింగ్స్, బికాస్ I have to leave anyway. Even I build so many houses also. If my life has ended, then that day I need to leave everything here. So nothing is permanent. So what is permanent? మనం తల్లి గర్భం నుండి ఏమి తీసుకోకుండా వచ్చాము. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? విస్తరించండి, వర్క్ చేయండి, తినండి, మంచిగా ఉండండి. కానీ ఎక్కువ దేని మీద మనసు పెట్టుకోకుండా దేవుణ్ణి మొదటి స్థానం ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఒక ధనవంతుడు ఏమంటున్నాడు? తినుము, తాగుము. 12 లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుండి 21 వచనాలలో చేస్తున్నాడు. ఓ వెర్రివాడా, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. సో ఎవరి వగుతాయి అవి? ఎవరికి అవుతాయో నీకు తెలీదు. యు ఆర్ లీవింగ్. సో ఇన్ దిస్ లైఫ్ స్పాన్, గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ ఎ హ్యూమన్ టు నో హిమ్, టు నో ద ట్రూత్, టు సేవ్ హిస్ సోల్ ఆర్ హర్ సోల్, టు సేవ్ అవర్ సోల్. సో ఈ సేవ్ సోల్ అనే దానికి మనం పాపంలో పడి ఉండి ఆ పాపం నుండి విడుదల పొందకుంటే యేసుక్రీస్తు మన కోసం వచ్చి ఆ యొక్క పాపం నుండి విడిపించి మనల్ని ఆ యొక్క రక్షణను, అంటే సేవ్ యువర్ సోల్ బై వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ జీసస్, అండ్ హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ. సో ఎప్పుడైతే నువ్వు దేవా ఇదిగో నేను తప్పు చేశాను, నా పాపంలన్నీ క్షమించు, ఇదిగో నా స్వంత రక్షకునిగా నిన్ను అంగీకరిస్తున్నాను యేసయ్య నా లైఫ్లో అని విశ్వాసం ఉంచినప్పుడు హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ గైడ్ యూ.
సో దట్ డే ఆన్వర్డ్స్ యూ విల్ బీ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్ అంటే మళ్ళీ తల్లి గర్భంలో జన్మించడం కాదు, కానీ ఆత్మలు అని అంటే you are walking in the ways of Jesus. You are taking the lifestyle of Jesus. So that in that way you can save your soul. So నేను హార్డ్ వర్డ్స్ యూజ్ చేయట్లేదు. లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్? లవింగ్ అదర్స్, లవింగ్ యువర్ సెల్ఫ్, అండ్ డు నాట్ కీప్ ఎనీథింగ్ యాంగర్ ఆర్ హేట్రెడ్ ఆర్ ఎనీథింగ్. యువర్ హార్ట్ షుడ్ బి ప్లెయిన్. దట్ మన యొక్క దేహం కూడా ఎంతో పవిత్రంగా పరిశుద్ధతగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధతగా అంటే మన ఫ్యామిలీని అందరితో మనం ప్రేమించవచ్చు, వాళ్ళని కలిసి వాళ్ళతో ఉండొచ్చు. కానీ మన ఆలోచనలు, మన చూపులు, మన క్రియలు దేవుని మహిమపరిచేలాగా ఉండాలి. సో దట్ ఈస్ ద హోలీనెస్. పవిత్రత, పరిశుద్ధత అంటే అది. అంతేకాని ఇక్కడ వైఫ్ను పెట్టుకొని పక్కన పోయి చూడడము, లేదా ఇక్కడ హస్బెండ్ని పెట్టుకొని పక్కన వేరే వాళ్ళని చూడడము, ఇదంతా కూడా ఏంటి? అపవిత్రతకు నువ్వు చోటిస్తున్నావు. అది ఎక్కడి నుండి వస్తుంది? శరీరం నుండి వస్తుంది. సో నువ్వు ఆత్మలో యేసుక్రీస్తుని అంగీకరించినాక యూ హ్యావ్ టు బోర్న్ ఇన్ ద స్పిరిట్. సో ఇన్ ద స్పిరిట్ అంటే యూ హ్యావ్ టు షో ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రైస్ట్. సో ఆయన ఏమన్నాడు? కీడు చేస్తే మేలు చేయండి, మంచి చేయండి, సమాధానం వెదికి దాన్ని వెంటాడమన్నాడు. అందులో ఏమన్నా కష్టమైనవి ఉన్నాయా? కాకపోతే ఇవన్నీ చేయాలనంటే యువర్ సెల్ఫిష్ డిజైర్ షుడ్ బి డైడ్. నీ యొక్క దేవుడేమన్నా టేకప్ యువర్ క్రాస్ ఎవ్రీ డే అండ్ ఫాలో మీ అంటే నీ యొక్క సిలువను ఎత్తుకోమన్నాడు. సిలువన్ అంటే నీలో వచ్చే కోపము, కక్షలు, కుళ్ళులు, కుతంత్రాలు, మత్సరములు, ఇవన్నీ నువ్వు క్రూసిఫై చేయాలి. క్రూసిఫై చేసి యూ షుడ్ గ్రో ఇన్ లవ్. నేనెవరు హేట్ చేస్తున్నారో వాళ్ళని లవ్ చేయాలి. సో దట్ విల్ బీ గోయింగ్ యువర్ పర్ఫెక్షన్ ఇన్ ద గాడ్. సో దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. సో అలా మౌల్డ్ చేసుకోవాలి అంతేగాని ఒక చిన్న మాట అంటే ద పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ ఇయర్స్ టుగెదర్. దట్ యూ షుడ్ టేక్ అవుట్ వెన్ యూ ఆర్ బోర్న్ అగైన్. అండ్ ఫర్గివ్నెస్. ఎవరినైనా ఫర్గివ్ చేయాలి. ఎలాంటి వాళ్ళనైనా, ఎంత ద్రోహం చేసిన వాళ్ళనైనా మనము దేవా ఇదిగో నేను వాళ్ళని క్షమిస్తున్నాను, క్షమాపణ. సో అండ్ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, కనికరం కలిగి ఉండడం. సో దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. బట్ నువ్వు ఎప్పుడు అరుచుకుంటూ ఇతరులను తిట్టుకుంటూ లోపలంతా కుళ్ళు పెట్టుకొని అందరితోని ద్వేషం లోపల పెట్టుకొని చిన్న చిన్న వాటికి అది నువ్వు పెట్టుకుంటే యు ఆర్ నాట్ సేవింగ్ యువర్ సోల్, యు ఆర్ గోయింగ్ టు హెల్ డైరెక్ట్లీ ద బైబిల్ సేస్. బట్ యూ టేక్ అవుట్ అండ్ ఫిల్ ఇట్ విత్ ద న్యూ క్రియేషన్ దట్ హౌ జీసస్ వాక్డ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు నరునిగా ఎలా జీవించాడు. ఆయన ఎవరినన్నా అన్నాడు ఏమన్నా? ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపియమన్నాడు. సో యూ షుడ్ బీ ఏ పీస్ మేకర్. ఎక్కడికి వెళ్ళినా నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. నీవు ఎక్కడున్నా కూడా ఒక సర్వెంట్ లాగా యూ హ్యావ్ ద యాటిట్యూడ్ అండ్ యూ హ్యావ్ టు లవ్ అదర్స్. యూ హ్యావ్ టు హంబుల్ బిఫోర్ గాడ్ అండ్ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అథారిటీస్ and all. So this kind of nature will make you and Holy Spirit will help you. It is not మనంతటా మనం నడుచుకోలేము. కాకపోతే డైలీ మనము దేవుని యొక్క వాక్యంను చదవడం ద్వారా, దేవుని యొక్క ప్రార్థన, అట్లీస్ట్ if you are new to start the fellowship or relationship with God, take every day 10 minutes, read 5 minutes Bible and understand it and ask God, Holy Spirit to help you to open your spiritual eyes. అలా అడిగి 5 నిమిషాలు ప్రతిరోజు రెగ్యులర్గా ఒక డిసిప్లైన్డ్గా నువ్వు చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ ఇంక్రీజ్ ద టైమ్ అండ్ యూ వాంట్ టు వాక్ మోర్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఎప్పుడైతే దేవునికి క్లోజ్గా వెళ్ళినప్పుడు వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ దిస్ లైఫ్ మీనింగ్ అనేది. దేవుడు లేకుంటే దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ లైఫ్. But if you have Jesus in your life, you have everything in this world and you are getting everything in the eternal life also. So with Jesus, you are fruitful in this world and you are bearing fruits in the gifts and all those things in heaven. So Jesus is the ultimate God. Everyone, complete humanity should know and accept him in your life and walk in his ways. So this is the ultimate goal of a
Christian, and you need to uh, work. If you are working, you need to take responsibilities, family responsibilities, and you need to participate in the church activities, fellowship. సో అలా ఏందనంటే నువ్వు దేవునిలో ఫస్ట్ ఎదుగుతున్నావు కాబట్టి యూ కెన్ బ్యాలెన్స్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ నాలెడ్జ్, దెన్ ఫియర్ గాడ్. దట్ ఈస్ ద మూలం. మూలము అంటే రూట్. సో జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు నీ యొక్క డిసిప్లైన్డ్ ఇన్ ప్రేయర్ లైఫ్ 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషమైనా ఎవ్రీడే యూ డూ ఇట్. అండ్ నీ యొక్క మైండ్ని మేకప్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మనకు ఏదైనా అవసరం ఉంటే మనం 4 o'clock వెళ్ళాలి, అమ్మో పని ఇంపార్టెంట్ అంటే వీల్ గెట్ అప్, రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ దట్ ద హయ్యెస్ట్ ప్రియారిటీ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ గివ్ టు ద ప్రేయర్ లైఫ్, ప్రేయర్ అండ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు బైబిల్ చదివినప్పుడు నీవు అనేక రీతులుగా నీకు కన్నులు తెరవబడతాయి, నీ జ్ఞానం వస్తుంది. And you will understand everything. What is my life? Why I am here? What is my soul? How can I save my soul? Why Jesus came? What Jesus offered? And how it is how important it is. Everything, every of your questions will be answered. బట్ నువ్వు ఈ లోకంలో వాళ్ళని వీళ్ళని ఫాలో అయినావు అనుకో, నీ ఫ్రెండ్స్ని కానీ ఎవరు చెప్తే వాళ్ళని ఫాలో అయినావంటే యూ విల్ lose your soul. You cannot save your soul, and the saving soul is entirely your responsibility. You need to come to God and know God and have lifestyle of Jesus and have fellowship with the Holy Spirit, and it will guide you and it will make you whole. సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. సో అలా మనము మన జీవితంలో యేసుక్రీస్తును కలిగి ఉండడం వల్ల ఈ లోకంలో మనము ఎంతో మంచి లైఫ్ని మీన్స్ ప్రేమను పంచుతూ, కనికరం చూపుతూ, దయ కలిగి, ఇతరులు ఎన్ని నిందించినా సహించి, భరించి, మనని మనం తగ్గించుకొని, ఇలాంటి లైఫ్ స్టైల్ని వెన్ యూ గ్రోన్ అప్, యూ విల్ బి బెనిఫిట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ యూ విల్ బి విక్టోరియస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ యూ ఆర్ గెటింగ్ ద ఎటర్నిటీ అండ్ యు ఆర్ షోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ టు అదర్స్. అందుకే దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, 2 ఆజ్ఞలు ఇచ్చిండు. ఫస్ట్ ప్లేస్ గివ్ టు గాడ్ అండ్ సర్వ్ హిమ్ ఎవ్రీ డే. వర్షిప్ చేయాలి, మనం స్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. దిస్ ఈజ్ వీఆర్ ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తున్నాం. సెకండ్ది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ప్రేమ ఎందుకంటే ప్రేమ కలిగి ఉండడం వలన నువ్వు ఇతరులకు కీడు చేయవు, ఇతరుల మీద చాడీలు చెప్పు, ఇతరులని బాధపరచవు. సో దట్స్ వై ద లవ్ కెనాట్ హార్మ్ అదర్స్. సో దట్స్ వై ఆ లవ్ కలిగి ఉంటే యు ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద కమాండ్మెంట్స్. దట్స్ వై గాడ్ హ్యాస్ మేడ్ ఇట్ షార్ట్ అండ్ 1 కమాండ్, దట్ ఈస్ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. సో దేవుడు మనం ఎలా అంటే రోమీలకు రాసిన 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సో ద అల్టిమేట్ గైడ్ టు రిన్యూ అవర్ మైండ్, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. ఈ లోక మర్యాదని ఎప్పుడూ అనుసరించద్దు. ఈ లోక మర్యాద ఈ లోక మనుషుల జ్ఞానం అది, కానీ మనుషుల జ్ఞానం నీ యొక్క ఆత్మను రక్షించదు. యూ హ్యావ్ టు కమ్ టు గాడ్. దట్స్ వై యూ నీడ్ టు రీడ్ బైబిల్ ఎట్ ఎనీ కాస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్, యు ఆర్ నాట్ సేవింగ్ యువర్ సోల్. యూ డోంట్ అండర్స్టాండ్ ద రియల్ ట్రూత్. If you read the Bible, you will understand what is the goal of a human, why I am born here, where I am going, and what I have to do here. So all these things will be very clearly explained
from the beginning how God created the world and why God created a man and woman and what we have to do, why Jesus came. All these things will be very clear, and Holy Spirit will help you to understand the word of God. First time ardham kaadu, second time ardham kaadu, third time ardham, fourth time you will understand. సో దేవుడు ఆ యొక్క నువ్వు ఆ ఇంట్రెస్ట్, ఆ యొక్క టైమును నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు నువ్వు నీ యొక్క సోల్ని సేవ్ చేసుకుంటావు. సో ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ రిచువల్స్ అంటారు, ఈ రిచువల్ వీ షుడ్ నాట్ ఫాలో దట్. వీ షుడ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. అవర్ అల్టిమేట్ మనము ఏది ఫాలో అవ్వాలంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, అదే బైబిల్. సో దాన్ని మనం ఫాలో అయినప్పుడు అప్పుడు దేవుడు ఉత్తమం ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్. అనుకూలము దేవుడే, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. సో వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఇన్ యూ. సో నువ్వు ఎప్పుడైనా తప్పుదారిలో పోయినప్పుడు ఆ వర్డ్ ఆఫ్ గాడ్ నిన్ను ఆ రోజు చదివింది నీకు హెల్ప్ చేస్తుంది. నో, దిస్ ఈజ్ రాంగ్, డోంట్ డూ ఇట్, దెన్ డోంట్ డూ ఇట్. హోలీ స్పిరిట్ అన్నట్టు అది చెప్పినప్పుడు అది చేయనప్పుడు యు ఆర్ సేఫ్ సైడ్. సో ఇన్ దిస్ వే యు ఆర్ గ్రోయింగ్ వెన్ యు ఆర్ లిజనింగ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ యొక్క పాపం చేయొద్దన్నది నేను చెయ్యను, నేను యేసుక్రీస్తు ఎలా నడిచాడో అలా నడుస్తాను అని నువ్వు నిశ్చయించుకున్నప్పుడు యు ఆర్ గ్రోయింగ్ అండ్ యూ హ్యావ్ renewed your mind and you are victorious in this life and you are victorious in the eternal also. And by doing that you are saving your soul, and your whole responsibility of saving soul is yours, not your parents or anybody can help, but God will help. When you come to God and knowing the truth, it will help you to save your soul. So this is very important. So God has మనకు దేవుడి మాటలను దయచేశాడు. సో మనం పాటించి మనము నిజంగా ఇతరులకు మనము మరి ఈ యొక్క గొప్ప విషయాలను మరి వాళ్ళ యొక్క ఆత్మలను కూడా రక్షించడానికి మనం నేర్చుకున్నవి తప్పకుండా చెప్పాలి. దేవుడే మాట్లాడతాడు. సో ఈ యొక్క వాక్యం చేత మీరందరూ దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేత ఈ యొక్క సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. సో స్తోత్రం మహాగణమైన పలుక రాజా, నీ పాదలకు వందనాలు తండ్రి. యేసయ్య మరి యొక్క వాక్యంను చదివి మరి నిన్ను ఆరాధించుటకు తండ్రి మాకు నేర్పిన యొక్క గొప్ప వాక్యంను బట్టి నీకు వందనాలు. మనసు మారి మరి నూతన మొగట వలన మరి ఈ లోక మర్యాదను అనుసరించకుండా నీ చిత్తంను గ్రహించి మరి తండ్రి మేము మరి ఈ లోకంలో మా యొక్క పర్పస్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటకు నీ కృపను దయచేసి వింటున్న వారందరి హృదయాల్లో కార్యం చేయండి అయా. మరి నీ యొక్క లైఫ్ స్టైల్ని టు బీ లైక్ క్రైస్ట్, అవును తండ్రి, యేసుక్రీస్తును మాలో మేము చూపించే విధంగా మమ్మల్ని మేము మరి తను తగ్గించుకొని ప్రేమలో విస్తారంగా మేము తండ్రి ముందుకు వెళుతూ కనికరంను కలిగి న్యాయంను కలిగి ఇవన్నీ కలిగి మేము జీవించుటకు నీ కృపను దయచేయమని వినిచిన వారి యొక్క హృదయాల్లో మీరు కార్యం చేయండి అయా. వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చండి, అనారోగ్యంను స్వస్థపరచండి. మరి తండ్రి ఇరుకు ఇబ్బందుల్లో మీరే సహాయం చేసి వారికి మరి తండ్రి గొప్ప మరి తండ్రి వెలుగుగా మరి తండ్రి వారందరినీ చేయమని మరి యొక్క వీడియో అందరికీ షేర్ చేస్తూ అనేక రీతులుగా మరి తండ్రి వాక్యము విస్తరించి మరి పరిశుద్ధాత్మ కార్యములు జరుగుటకు నీ కృపను దయచేయమని ఈ కొద్ది మనలు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. సో థ్యాంక్ యూ అండ్ visit my videos and share my videos and subscribe my channel. Thank you so much, and we will meet next week. God bless you.